హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో వన్స్ అగైన్ వీఆర్ స్టార్టింగ్ అవర్ జర్నీ. ఈరోజు నాతో పాటు జర్నీలో జాయిన్ అవుతున్నారు నా వడ్ల రఘు, యశ్వాన్ అండ్ షణ్ముఖ. సో వీఆర్ స్టార్టింగ్ అవర్ జర్నీ. సో హైదరాబాద్ నుంచి మనం స్టార్ట్ అయిపోయి మెదక్ వెళ్తాము. ఆన్ ద వేలో మనము ఏ టెంపుల్స్ ఉంటాయో అవన్నీ కవర్ చేసుకొని మెదక్లో ఎక్స్ప్లోర్ చేసేసి మళ్ళీ విల్ బ్యాక్ టు రిటర్న్ టు హైదరాబాద్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ప్రజెంట్ మనం ఇక్కడ గణపతి సచ్చిదానంద ఆశ్రమం దగ్గర ఉన్నాము. టెంపుల్ అయితే చాలా బాగుంది, ఆశ్రమం అంతా బాగుంది, డివైన్ ఫీలింగ్ వస్తుంది. ఎంట్రన్స్లో మనకి గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో స్వామివారి విగ్రహం ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఆశ్రమం లోపల మనం కిందికి వస్తే రామాయణంలో హనుమంతుడి గురించి ఏదైతే సన్నివేశాలు ఉంటాయో అవన్నీ ఇక్కడ బొమ్మల రూపంలో చాలా చక్కగా నీట్గా చేసినారు. మనకి ఇక్కడ వస్తే రామాయణంలో హనుమంతుడు చేసిన అన్ని గుర్తుకొస్తాయి. ఇక్కడ రాముడు హనుమంతుని కలుసుకున్నది సిచ్యువేషన్, రాముడిని లక్ష్మణుని హనుమంతుడి భుజాలపై ఎక్కించుకుంది, రాక్షసుని సంహారం చేసింది పంచముఖ హనుమాన్. తర్వాత సీతమ్మ వారిని కలుసుకుంది శ్రీలంకలో హనుమంతుడు. ఇక్కడ యుద్ధము రాక్షసుడితోటి. ఇంకా రావణ సభలో హనుమంతుడిని తోకకు నిప్పంటిస్తాడు కదా, మొత్తం ఆ నిప్పంతా ఇక్కడ అంతా లంకలో అంతా అంటిస్తాడు కదా, ఆ సిచ్యువేషన్. ఇంకా యుద్ధం ఇక్కడ. సో అంతా నీట్గా ఉంది, చాలా బాగా రిప్రజెంట్ చేసినారు. సో ఇక్కడ చూస్తే హనుమంతుడి దగ్గర. సో టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత ధ్వజస్తంభం ఇది చూడొచ్చు. ఇంకా దీని లోపల మనకి ఐదు టెంపుల్స్ ఉన్నాయి పక్కపక్కన. వినాయకుడి టెంపుల్, ఇంకా శివుని టెంపుల్ పక్కన, దత్తాత్రేయ స్వామి టెంపుల్, ఇంకా దాని పక్కన రాజరాజేశ్వరి మాత టెంపుల్, ఇంకా చివరిలో హనుమంతుడి టెంపుల్. ఇవన్నీ టెంపుల్స్ పక్కపక్కనే ఉంటాయి. ఇక్కడ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలోనే మనకి క్యాంటీన్ ఉన్నది. ఇక్కడ ఇడ్లీ, పూరి, దోశ, ఉత్తప్ప ఏ ఐటమ్ అయినా 50 రూపాయలే. క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ చేసినాము. సో మేము పూరి, వడ, ఇడ్లీ తీసుకున్నాం. మాకైతే పూరి అనేది రికమెండెడ్, మాకు చాలా బాగా నచ్చింది. ఈ క్యాంటీన్కి ఆపోజిటే ఉచిత వైద్య చికిత్సా శిబిరం ఉంది. సో గురువారం రోజు మనకి కంటికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చూసారంట. ఆదివారం రోజు అన్ని రకాలుగా బాడీకి సంబంధించిన అన్ని రకాలు చూస్తారు. అలోపతి, హోమియోపతి, ఏ మెడిసిన్స్ అంటే ఆ మెడిసిన్స్ ఇస్తారు. సో వీఆర్ ఎంటరింగ్ ఇంటూ సుందర చైతన్య ఆశ్రమం. సో ఇది సుందర చైతన్య స్వామి ఆశ్రమం ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రన్స్ అవ్వగానే మనకి 3 విగ్రహాలు కనిపిస్తాయి. సుందర చైతన్య స్వామి వారు, వెనకాల ఆది శంకరాచార్యులు, చివరిలో వెనకాల శ్రీకృష్ణుడు. దుండిగల్లో వస్తే మాత్రం ఇవి 2 కవర్ చేయండి. గణపతి సచ్చిదానంద ఆశ్రమంతో పాటు దానికి దగ్గరలో ఉన్న ఈ సుందర చైతన్య ఆశ్రమం. గురుమందిరం లోపల ఇలా ధ్యాన మందిరం ఉంటుంది. ఇక్కడ ధ్యానం చేసుకోవాలి అనుకుంటే ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ కూర్చొని చేసుకోవచ్చు. ఆశ్రమం చాలా పెద్దనే ఉంది. స్వామీజీ శ్రీకృష్ణుడి భక్తుడు కాబట్టి అన్ని శ్రీకృష్ణుడి మనకి దర్శనం ఇస్తాయి. అక్కడ ఒక హనుమంతుడి విగ్రహం కూడా ఉంది, చూపిస్తాను. ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆశ్రమం అంటే నిజంగా ఆశ్రమంలానే ఉంది. సో ఇది సుందర చైతన్య స్వామి ఆశ్రమం. సో ఇక్కడ నుంచి మనం ఏడుపాయల కనకదుర్గమ్మ టెంపుల్ వెళ్తాము, అంటే మెదక్ వెళ్ళే దారిలో. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫెస్టివల్స్ ఆ టైంలో ఇక్కడ ఫ్రీగా అన్నపూర్ణ క్షేత్రంలో మనకి ఫ్రీగా భోజనం పెడతారు. ఏడుపాయల కనకదుర్గమ్మ మమ్ము దీవించి మమ్ము కాపాడి మమ్మల్ని చల్లంగా చూడు తల్లి. సో ప్రజెంట్ మనం ఏడుపాయల కనకదుర్గమ్మ టెంపుల్ వచ్చేసినాం. ఇగో ఇది ఎంట్రన్స్.
సో జనాలు అయితే నార్మల్గా ఉన్నారు, సీజన్ కాకపోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టెంపుల్, విల్ సీ. 7 పాయలు అని అంటే ఇక్కడ మంజిరా రివర్ ఉంటుంది. ఈ మంజిరా రివర్ అనేది 7 పాయలుగా డివైడ్ అయ్యి స్ప్లిట్ అయ్యి ప్రవహిస్తూ ఉంటుంది. అందుకని దీన్ని 7 పాయల కనకదుర్గమ్మ టెంపుల్ అంటారు. మంజిరా రివర్ ఇట్లా వస్తుంది. ఇంకా గుడి పక్కనే అలా ఫ్లో అవుతూ ఉంటుంది. మంజిరా రివర్ చూసినాం కదా, అక్కడ నుంచి కొద్దిగా స్టెప్స్కి వెళ్ళే దారి ఉంటుంది. ఆ దారిలో వస్తే మనకి ఎల్లమ్మ గుడి కనిపిస్తుంది. ఇంకా పక్క నుంచి కొద్దిగా పైకి వచ్చేస్తే ఈ కొండల లోపల మణిపుట్ట అని ఉంటుంది. అంటే ఇక్కడ లోపల మునీశ్వరుడు ఉంటాడు, పక్కన పుట్ట ఉంటుంది ఈ కొండ లోపల. ఇంకో ఇటు పక్కన పరశురాముడి గుడి ఉంటుంది. ఇక్కడ ఏడుపాయల్లో మనం టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకొని, ఇగో మా వాళ్ళు ఇలా చిల్ అవుతున్నారు అందరూ ఇట్లా కూర్చొని జస్ట్ చిల్లింగ్ అవుట్. అండ్ వీఆర్ గెట్టింగ్ రెడీ ఫర్ నెక్స్ట్ విజిట్. మెదక్ ఫోర్ట్ ఉంది, మెదక్ చర్చ్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం ఇట్లా. సో ఇట్ ఈస్ డిఫరెంట్ ఫీలింగ్ ఇట్లా నేచర్లో ఇలా చెట్ల మధ్యలో కూర్చొని అలా చిల్ అవ్వడం, ఫీలింగ్ సో నైస్. ఇక్కడ చూసే మొత్తం కొండ, అంటే కొండ లోపల అమ్మవారు వెలిసినారన్నమాట. శివరాత్రి టైంలో 3 days ఇక్కడ జాతర అవుతుంది, చాలా పెద్దగా అవుతుంది. మనం మెదక్ చర్చ్ అక్కడికి వచ్చేసినాము. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు మెదక్ చర్చ్. ఈ మెదక్ చర్చ్ 1914లో స్టార్ట్ చేస్తే 1924లో కన్స్ట్రక్షన్ అనేది అయిపోయింది. సో 2024 అంటే ఆల్మోస్ట్ 100 years బ్యాక్, 100 సంవత్సరాల కింద ఇది కట్టడం అనేది అయిపోయిందనమాట. లోపల ఎదురుగా జీసస్కి సంబంధించిన రంగురంగుల పెయింటింగ్ అంతా అద్దాలతో చేసినారు. బయట న్యాచురల్గా సన్లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఆ షైనింగ్ వస్తుంది. దీన్ని కట్టడానికి మార్బుల్స్ అంతా ఇంగ్లాండ్ అండ్ ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. చర్చ్ సైడ్ వ్యూ అనమాట. సైడ్ నుంచి చూస్తే ఇలాగ అనిపిస్తుంది, మామూలుగా లేదు, చాలా పెద్దగా ఉంది. గైస్ ఇప్పుడు మనం మెదక్ ఫోర్ట్ ఎంట్రన్స్లో ఉన్నాం. 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు అంటే ప్రతాపరుద్రుడు అతను కట్టించినాడంట ఈ ఫోర్ట్ని. సో తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ 12th century తర్వాత 17th centuryలో మళ్ళీ అది కుతుబ్ షాహీ డినెస్టీ వాళ్ళ తరానికి వెళ్ళింది. ఎంట్రన్స్ నుంచి కొద్దిగా ఇంకా లోపల వస్తే మనకి ఇలా వ్యూ కనిపిస్తుంది. మెయింటెనెన్స్ అయితే సరిగా లేదు. గవర్నమెంట్ అండర్టేకింగ్ చేసేసి డెవలప్మెంట్ చేయాలి. సో ఇది ఒక తెలంగాణ హెరిటేజ్, మన హిస్టరీ. సో దీన్ని కొద్దిగా రినోవేట్ చేస్తే కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ ఎంట్రన్స్ బాగుంది, 2 ఏనుగుల మధ్యలో ఎంట్రన్స్ ఉంది ఇది. ఇక ఫోర్ట్ పైనకి వచ్చేస్తే ఇక్కడ కొలను లాగా ఉంది, అంటే ఈ వాటర్ ఇక్కడ స్టోర్ చేసుకుని ఫోర్ట్లో యూజ్ చేసుకునే వాళ్ళు. 17th centuryలో కుతుబ్ షాహీ డినాసిటీ వాళ్ళ వంశస్థులు దీన్ని ఆక్యుపై చేసిన తర్వాత ఇక్కడ ఒక మాస్క్ కట్టినారు, మసీదు. అది మీరు ఇక్కడ చూడొచ్చు, కొండ పైన ఉంటుంది మొత్తం పైకి వచ్చిన తర్వాత. ఈ టాప్ వ్యూ నుంచి చూస్తే మనకి మెదక్ కనిపిస్తుంది. జూమ్ చేస్తాను, కొండ పైనుంచి నేను జూమ్ చేస్తున్నాను. ఇగో ఇది చర్చ్, మెదక్ చర్చ్. మెదక్ ఫోర్ట్ ఎక్స్ప్లోరింగ్ మోస్ట్లీ అయిపోయింది. సో చేయొచ్చు ఎక్స్ప్లోరింగ్, మెదక్ వస్తే మాత్రం తప్పకుండా చేయండి. ఫోర్ట్ ఒక 1/2 hour టైం తీసుకుంటుంది. వస్తే మాత్రం ఎర్లీ మార్నింగ్ రండి, లేదంటే ఈవినింగ్ టైంలో అట్లా రండి, ఎందుకంటే ఆఫ్టర్నూన్లో ఎండ గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లోర్ కరెక్ట్ చేయలేం. ఒక హిస్టారికల్ ప్లేస్ అలా చూడవచ్చు అనుకుంటే యూ మస్ట్ విజిట్ ద మెదక్ ఫోర్ట్. అది ఫ్రెండ్స్, మా జర్నీ అలా అయిపోయింది. 1 dayలో మనం ప్లాన్ చేసుకోవచ్చు హైదరాబాద్ నుండి. సో బేసిక్గా మనం హైదరాబాద్ నుంచి ఫస్ట్ స్టార్ట్ అయిపోయి దుండిగల్లో ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమం, సుందర చైతన్య ఆశ్రమం 2 కవర్ చేస్తాం. అవి 2 దగ్గరనే ఉంటాయి. సో దాని తర్వాత అక్కడ నుంచి ఆన్ ద వే మెదక్ పోయే రూట్లో ఏడుపాయల కనకదుర్గమ్మ టెంపుల్ ఉంటుంది, అది కవర్ చేస్తాం. సో అక్కడ నుంచి మళ్ళీ మెదక్ సిటీలోకి వెళ్తాం.
అక్కడ మెదక్ చర్చ్, ఇంకా మెదక్ ఫోర్ట్ కవర్ చేసుకొని 1 డేలో రిటర్న్ అయిపోవచ్చు. సో ప్లాన్ ఫర్ సంథింగ్ లైక్ దిస్. ఆల్రెడీ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్.